క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. పుట్టించిన దేవుడు మరణిస్తే పట్టించుకోడా, ఇది టాపిక్. సభ్య సమాజానికి అత్యవసరమైన సందేశం. మానవ పుట్టుకను గూర్చి ఏ ఒక్కరికి సరైన అభిప్రాయాలు లేవు. శాస్త్రవేత్తలకు సరైన అభిప్రాయాలు లేవు. అలాగే ఇటు మనుష్యులలో సరైన అభిప్రాయాలు లేవు. ఎందుకంటే ఒక్క దేవుడే మనలను సృష్టించాడు అని బైబిల్ చెప్తుంది. అవునండి, ఎస్, కరెక్ట్. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం మోషే గారు రాసిన ఈ పంచకాండాలలో ఒకటి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 6వ వచనం. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా అంటున్నాడు. అంటే తన ప్రజలైన వారికి బుద్ధి లేదు అంటున్నాడు. అదే మనమంటే సమాజం ఊరుకుంటుందా? రాళ్ళు ఎత్తుతారు. సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు. ప్రపంచ ప్రజలకు, తన ప్రజలకు కాస్తంత బుద్ధి వివేకం లేకుండా పోయింది అంటున్నాడు. ఎందుకు? ఏ విషయంలో? తన జన్మ మీద సరైన అభిప్రాయం వారు లేనప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటలు, తమ బ్రతుకు మీద శ్రద్ధ లేనప్పుడు, తన జన్మ మీద సరైన అభిప్రాయం లేకుండా మాట్లాడుతున్నప్పుడు ఆవేశంతో పలికిన మాటలివి. బుద్ధి లేని అవివేక జనమా అన్నాడు. ఏమండి, నిజంగా మనం కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, వీడికి బుద్ధి ఉంటే ఆ పని చేయడు అంటారు. ఏ పని? ఏ పని అండి? కాలేజీకి పంపించారు, మంచి విద్యా బుద్ధులు నేర్చుకోవాలి. మరి అక్కడ కాలేజీకి వెళ్ళిన తర్వాత విద్యా బుద్ధులు నేర్చుకోకుండా ప్రేమ పాఠాలు నేర్చుకుంటూ అమ్మాయి వెంట పడుతూ తల్లిదండ్రుల కష్టార్జితాన్ని విచ్చలవిడిగా ఏమండి మందు పార్టీ, రేవు పార్టీ, సెకండ్ షో సినిమాలకు, అమ్మాయిలకు ఇలా ఖర్చు పెడుతూ పాడు చేస్తుంటే ఏమంటారు? బుద్ధి లేదు అంటారు. వివేకం కాస్త కూడా లేదు అని అంటారు. ఎస్, అది నిజం. దేవుడు కూడా అదే అంటున్నాడు, బుద్ధి లేని అవివేక జనమా అంటున్నాడు. ఎందుకంటే మనుషులను కన్నవారు ఎవరో ఈ ప్రపంచానికి తెలియదు. మనిషికి జన్మనిచ్చినవాడు, మనిషికి ఆకారం ఇచ్చినవాడు, మనిషి కొరకు ఈ సృష్టిని కలిగించిన వారు ఎవరో తెలియని పరిస్థితి కదా. అందుకే డార్విన్ వచ్చాడు. డార్విన్ వచ్చి ఎలాంటి సిద్ధాంతాన్ని మరి ఆయన బయటకు తీసుకొచ్చాడో మీకు తెలుసండి. చార్లెస్ డార్విన్ మనిషి వానరుడి నుండి వచ్చాడు అన్నాడు. అంటే పరిణామ క్రమం, పరిణామ సిద్ధాంతం. ఇతను ఒక జీవశాస్త్ర పితామహుడు. డార్విన్ యూదుల కుటుంబంలో పుట్టినవాడు. యూదుల మధ్య ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రంలో దేవుడు రాయించిన మాటలున్నాయి. అతను చదువుకోవాలి. అందుకే పిల్లలకు దేవుని గూర్చి, సృష్టిని గూర్చి ఎప్పుడు కూడా ఆయన క్యారెక్టర్ గురించి, దేవుని లక్షణాల గురించి తల్లిదండ్రులైన వారు మరి పిల్లల్ని దేవుల్లో పెంచాలి, వాక్యంలో పెంచాలి. అలా పెంచకపోతే ఏమవుతుందంటే ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలు బయటకు వస్తాయి. ఏమండి, నరుడు వానరుడు నుండి వచ్చాడు అంటే ఇంతకు నరజాతికి మూలపితరుడు ఎవరయ్యా అంటే వానరుడు అని చెప్పాడు
మిస్టర్ చార్లెస్ డార్విన్. ఇతనండి మరి విద్యలో స్థిరుడు కాదు, అస్థిరుడు. మీరు మొదటగా తెలుసుకోవాలి. అస్థిరుడు. ఒకదాని మీద దృఢమైన సంకల్పం ఇతనికి ఉండదు. అందుకే డార్విన్కి కూడా తన ఫ్రెండ్స్ ఓ నిక్నేమ్ పెట్టారు. ఎందుకంటే వీడు బురదన్న చోట నీళ్ళుండవు, నీళ్ళున్న చోట బురద ఉండదు. వేస్ట్ క్యాండిడేట్, వేస్ట్ పర్సన్. అంత నమ్మకస్తుడేం కాదు. ఎస్, అస్థిరుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు జీవశాస్త్ర పితామహుడు కావచ్చు, కానీ ఇది జీవగ్రంథం. జీవశాస్త్రానికి తెలియని సంగతులు జీవగ్రంథం చెప్పింది, అదే బైబిల్. ఆలోచించండి బాగా. ఎందుకంటే సకల శాస్త్రాలకు పుట్టినిల్లు ది బైబిల్. దేని గురించి అయినా సరే బైబిలే మాట్లాడాలి. ఏమండి, మరి ఒక చిన్న విషయం చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మనిషి అనేవాడు వానరుడు నుండి వస్తే ఓ ప్రశ్న వేయండి శాస్త్రవేత్తలకి. ఏంటో తెలుసా? చిన్న కోతి నుండి వచ్చాడా, మొదట పెద్ద కోతి నుంచి పరిణామం చెందాడా? పాయింట్ నెంబర్ 1 చెప్పాలిగా. మరి నరుడు వానరుడు నుండి వచ్చాడు, పరిణామ క్రమంలో తోక ఊడిపోయింది, పరిణామ క్రమంలో ముట్టె మారిపోయింది, పరిణామ క్రమంలో రోమాలు మారిపోయాయి, భాష మారిపోయిందని చెప్పుకుంటూ వచ్చావు. ఓకే, మరి చిన్న కోతి నుండి వచ్చాడా, పెద్ద కోతి నుండి వచ్చాడా చెప్పాలి. పాయింట్ నెంబర్ 2 ఆడకోతి నుండి వచ్చాడా, మగ కోతి నుండి వచ్చాడా చెప్పాలి. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది కదండి, అకస్మాత్తుగా జరుగుతుంటుంది ఓ ప్రమాదం. ఆ ప్రమాదంలో రక్తం అంతా పోతుంది. అలా రక్తం ఎక్కించేటప్పుడు ఏమండి, మా పితరుడు వానరుడు, మేము డార్విన్ సిద్ధాంతాన్ని చదువుకుంటాం, డార్వినిజం మేము నేర్చుకున్నాం. ఏమండి, డార్వినిస్టులు, శాస్త్రవేత్తలు మాకు దేవుళ్ళు అని చెప్పుకుంటున్న ఈ విద్యార్థులు, శాస్త్రవేత్తల సిద్ధాంతమే నిజమని చెప్పుకుంటున్న ఈ అమాయకపు మేధావులు వెంటనే కోతి రక్తం ఎక్కించండి, చచ్చిపోతాడు. ఎందుకంటే మనిషి శరీరాన్ని 4 గ్రూపులుగా విడగొట్టారు. బ్లడ్ గ్రూప్ని ఏ గ్రూప్, ఏబి గ్రూప్, బి గ్రూప్, ఓ గ్రూప్. ఇందులో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, అది మీకు తెలుసు కదా. రక్త ప్రసరణ వ్యవస్థలో మరి ఇవన్నీ మనం పాఠాలుగా నేర్చుకున్నాం. ఏ విద్యార్థి అయినా డార్విన్ సిద్ధాంతం నిజం అనుకుంటే వెంటనే అతను ఏం చేయాలంటే కోతి రక్తం ఎక్కించుకోవాలి. అప్పుడు నమ్ముతాం నువ్వు బ్రతుకుంటే నిజమే మనమంతా కోతి నుండి వచ్చామని. చచ్చిపోతాడండి. అందుకే మనిషి గ్రూపుకు తగిన రీతిగా రక్తదానం చేయాలి, అప్పుడే అతను ప్రాణదాతగా మారిపోతాడు. ఎందుకంటే ఈ రక్తాన్ని శరీరంలో సృష్టించిన వాడు, ఈ శరీరంలో ప్రతి అవయవాన్ని ఎక్కడెక్కడ ఉంచాలో వాటిని ఉంచాడు దేవుడు. దేవుడే తన చిత్త ప్రకారంగా శరీరంలో మన అవయవాలను ఉంచెను అంటుంది బైబిల్లో. కొరింథీ పత్రిక 12:18. ఇకపోతే మరొక విషయాన్ని దేవుడు కౌంటర్ వేస్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము ప్రియులరా 40వ వచనాన్ని చూద్దాం. ఆకాశ వస్తురూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తువుల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు అన్నాడు. అంటే ఒక్కొక్క నక్షత్రానికి మరొక నక్షత్రానికి భేదాలు ఉన్నాయి. సూర్యునికున్న మహిమ వేరు, ఎందుకంటే అది ప్రకాశించేది. చంద్రునికున్న మహిమ వేరు, క్షమించండి, సూర్యునికున్న మహిమ వేరు, అది మండే గుణం. చంద్రునికున్న మహిమ వేరు, అది ప్రకాశించే గుణం. భూమికున్న మహిమ వేరు, అది పండే గుణం. అంటే సూర్యుని నుంచి మండే గుణం,
చంద్రుడి నుంచి ప్రకాశించే గుణం, భూమి నుంచి పండే గుణం. దేని మహిమ దానిదే. నక్షత్రాలకున్న మహిమ వేరు, దాని రంగు దానిదే, దీని రంగు దీనిదే. ఎన్నో తేడాలు పెట్టాడు. పొసగో ఒకదానికొకటి పొంతనుండదు అన్నాడు. ఇకపోతే ప్రియులరా, పై వచనాన్ని చదువుదాం. 39. మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసం వేరు అన్నాడు. చూసారా, మాంసం దగ్గరకు వచ్చేసరికి అలా అంటున్నాడు. కోతి మాంసం వేరు, చేప మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షుల మాంసం వేరు, మనుష్య మాంసం వేరు అన్నాడు. సర్జరీ చేయాలి అంటే ఏమండి, ఏదైనా ఒళ్ళు కాలినప్పుడు లేదంటే సర్జరీ డాక్టర్ ఏం చేస్తాడంటే అతని శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని ఒక చోట తీసి మరో చోట పెడుతూ ఉంటాడు. ఎక్కడైనా లొట్టబడితే శరీరంలో. ఏమండి, మనుష్య మాంసమే సెట్ అవుతుంది, మనుష్య మాంసమే. అందుకే మన మాంసం వేరు, కోతి మాంసం వేరు, దాని రక్తం వేరు, మన రక్తం వేరు అన్నాడు దేవుడు. అలా అయితే ప్రియులరా, మీకు ఒక విషయం చెప్తాను. మరి బైబిలు ఏం చెప్పింది అని మీరు ఆలోచిస్తే, మొదట ఆదామును సృష్టించాడు. పురుషుడు యవ్వనుడిగా సృష్టించాడు. అర్థమైందా? ఏమండి, మీరు కోడును చూడండి, ముందు పెద్దవే సృష్టించాడు. చెట్లు పెద్దవే సృష్టించాడు. కోడి ముందా, కోడి గుడ్డు ముందా అనకండి. ఇది తేల్చుకోలేక మేధావులు తలకిందులైపోతూ ఉంటారు. కోడి ముందా, గుడ్డు ముందా అని అడిగేటప్పుడు నువ్వు ముందా, మీ నాన్నగారు ముందా అని అడగండి. నాన్నే ముందు, తర్వాతనే కొడుకు. కోడే ముందు, నెక్స్ట్ గుడ్డు, ఎగ్. ముందు ఆదాము పెద్దవాడు, బాలుడు కాదు. ఆ ఆదాము ప్రక్కటెముక నుండి స్త్రీని సృష్టించాడు. ఈరోజు మీకు తెలుసు, క్లోనింగ్ మీకు తెలుసు. ఏమండి, ఆ తర్వాత శరీరంలో నుంచి ఒక కణాన్ని, జీవకణాన్ని తీసి మరి వారికున్న పరిజ్ఞానంతో ల్యాబొరేటరీకి తీసుకువెళ్ళి మనిషిని సృష్టిస్తున్నారు. మనిషి కణం తీసే. ఇంత టెక్నాలజీ ఈరోజు మనకొచ్చింది, కానీ ఆల్రెడీ దేవుడు ఈ టెక్నాలజీని వాడేశాడు. అర్థమైందా అండి? ఆదాము నుండి ఏం తీశాడు అంటే రక్త మాంసాలు తీశాడు, ప్రక్కటెముకను తీశాడు. ఆ తరువాత ఆత్మను విభాగించాడు ఆదాము నుండి. స్త్రీలో ఉన్న, పురుషుల్లో ఉన్న ఆత్మ ఒక్కటేనండి. ఆత్మ ఒక్కటే, జీవాత్మ. పరమాత్మ నుండి వీడిపోయినది జీవాత్మ. దేవుడు ఓ మహాశక్తి, మహాశక్తి. ఆయన విశ్వరూపం అనకూడదు, అనంతరూపం అనాలి. దేవుడిది ఏ రూపం? విశ్వరూపం కాదు, అనంతరూపం. ఆ రూపాన్ని ఆదాములోకి ప్రవేశపెట్టాడు. ఆదాములో ఉన్న ఆత్మను, ఆదాము శరీర రక్త మాంసాలను తీసి స్త్రీనిగా నిర్మించి ఆదాముకిచ్చాడు తనకు సాటి అయిన సహాయంగా. ఇది బైబిల్ క్రమం. ఎలా డార్విన్ తన క్రమాన్ని చెప్పలేదు. ఇది దేవుని క్రమం, ఇది బైబిల్ క్రమం, ఇది సృష్టి క్రమం, ఇది సువార్త క్రమం. దీన్ని కాదనే శాస్త్రవేత్త పుట్టలేదు, పుట్టడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏనాటికైనా ఈ ప్రపంచం బైబిల్ ముందు తల దించాల్సిందే. అంత గొప్పది. ఎవడో 26 ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటాడు, ఓ మూర్ఖుడు. యేసు మరో రూపం అంటాడు, మరో మూర్ఖుడు. వీళ్ళందరికీ పిచ్చి పట్టిందా? మీ గ్రంథాలు లేవా? మీ గ్రంథాల్లో మంచితనం లేదా? అది చెప్పుకోరా? బైబిల్ మీద పడి ఏడుస్తారేంటి? బైబిల్ విదేశీ పుస్తకం అంటారేంటి? క్రైస్తవులు ద్రోహులు అంటారేంటి? మిషనరీలు ఈ దేశం కోసం చాలా సేవ చేశారు. క్రిస్టియన్ రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించేవాడు, శత్రువుల కొరకు ప్రార్థించేవాడు, దేశం క్షేమంగా ఉండాలని అనుక్షణం కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థించేవాడినయ్యా సేవకుడు క్రైస్తవుడు. క్షమాగుణం కలిగిన వాడు, ప్రేమగుణం కలిగిన వాడయ్యా క్రైస్తవుడు. ఆ క్రైస్తవుడు లేకపోతే విశ్వం మండిపోతుంది. జాగ్రత్త, ఖబర్దార్.
విశ్వం ఉండదు. కాలిపోవాలనుకుంటున్నావా? విశ్వం మంటల్లోకి త్వరగా నెట్టేయాలనుకుంటున్నావా? అయితే క్రైస్తవుని లేకుండా చేయండి. ఏం జరుగుతుందో చూడండి. బగ్గున మండిపోతుంది విశ్వం. వద్దండి. మీ క్షేమం కోరేవాడు క్రైస్తవుడు, మీ మేలు కోరేవాడు క్రైస్తవుడు, మీ మార్పు కోరేవాడు క్రైస్తవుడు. ప్రియులరా, మంచి మాటలు రాయించాడు. దాని మాంసం వేరు, దాని రక్తం వేరు, దాని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. మెదడు, కోతి మెదడు ఎంతండి? మన మెదడు ఎంత? 1350 గ్రాములు. అంతరిక్షంలోకి వెళ్ళొస్తున్నాం, గ్రహాల్లోకి వెళ్ళొస్తున్నాం, భూగర్భంలోకి వెళ్తున్నాం. ఎంత టెక్నాలజీ! ఆకాశ పక్షుల కంటే, భూజంతువుల కంటే మనిషికి ఎక్కువ జ్ఞానాన్నిచ్చాడు దేవుడు. అదే రాయించాడు ద్వితీయోపదేశ కాండంలో. ఏమంటున్నాడో తెలుసా? ఆయన నిన్ను పుట్టించి స్థాపించెను, పూర్వదినములను జ్ఞాపకం చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు అన్నాడు. ఏమండి, నీ తండ్రిని అడుగు, దేవుడి గురించి చెప్తాడు. నీ జన్మను గురించి అడుగు, నీ తల్లి చెబుతుంది, నీ పెద్దలు చెప్తారు అన్నాడు. అంటే తల్లిదండ్రులకు, పెద్దలకు దేవుని గురించి బాగా తెలియాలి. అప్పుడే పిల్లలకు చెబుతారు. డార్విన్ సిద్ధాంతాన్ని అనుసరించరు. మనిషి కోతి నుండి వచ్చాడు అంటున్నారు తప్ప మనిషి నుండి వచ్చాడు, ఆ మనిషి దేవుని నుండి వచ్చాడు అని చెప్పుకోవటం ఇది విజ్ఞానం, అది అజ్ఞానం. డార్విన్ మనల్ని జంతు లోకంలో కలిపితే, జంతు ప్రపంచంలో కలిపితే, యేసుక్రీస్తు బైబిల్ మానవ సమాజంలో కలిపింది. దేవుని వంశవృక్షంలో, దేవుని సంతాన వృక్షంలో మనల్ని చేర్చింది బైబిల్. మీరు ఆయన సంతానం, మీరు ఆయన పిల్లలు. అపోస్తలుల కార్యాలు 17:26 ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు అన్నాడు యేసుక్రీస్తు. మనిషి గురించి గొప్పగా చెప్పింది బైబిల్. మానవ పుట్టుకను గురించి గొప్పగా చెప్పింది బైబిల్. అందుకే ఇది సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అయింది. ప్రియులారా, చదవండి, బాగా చదవండి, బాగా నేర్చుకోండి. డార్విన్ తండ్రి రాబర్ట్ డార్విన్, చార్లెస్ డార్విన్కి ఎప్పుడూ చెప్పలేదు ఆ దేవుడే మనల్ని కన్నాడని, ఆయనే మనల్ని సృష్టించాడు అని, మన కోసమే ఈ సృష్టి అంతా కలిగించాడు అని, మన జన్మకు మూలం దేవుడు అన్న సంగతి రాబర్ట్ డార్విన్ చెప్పలేదు. తన తండ్రి, తన తల్లి సుసాన్ వెడ్జ్వుడ్ చెప్పలేదు, పెద్దలు చెప్పలేదు. అందుకే ఈరోజు ఈ ప్రపంచానికి చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. క్రీస్తునందు ప్రియులరా, మరొక మాట చూడండి. యెషయా గ్రంథం ఓ అద్భుతమైన వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, 5వ వచనం కిందికి చదువుతున్నాను. నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు. బా, ఎంత మంచి మాట రాయబడిందండి. నన్ను గర్భమున పుట్టించిన యెహోవా. నీ పుట్టుకకు, నీ జన్మకు మూలం దేవుడు. నీ పుట్టుకను పట్టించుకున్నాడు. నీకు ఒక చక్కటి ఆకారాన్ని ఇచ్చాడు, చక్కటి అవయవాలు ఇచ్చాడు, తనదైన ఆత్మను నీలో ప్రవేశపెట్టాడు. నీకోసం ఎంత మహా విశ్వాన్ని, మహా సృష్టిని కలిగించి నీ పాదాల ముందు పడేశాడయ్యా నీ తండ్రి. సృష్టికి రారాజువు నీవు, రారాజువు నువ్వు, ఏలికవు, మర్చిపోవద్దు. నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నా తల్లిదండ్రులకు నేనే పుట్టాలని, మీ తల్లిదండ్రులకు మీరే పుట్టాలని డిసైడ్ చేసింది. కాలక్రమంలో మనందరినీ ఈ విశ్వచక్రంలోకి దించింది దేవుడు. మనమంతా కారణ జన్ములం. ఎవరో రైటరు, ఎవరో రాజకీయ నాయకుడు, ఎవరో శాస్త్రవేత్త కారణ జన్ములు కాదు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కారణ జన్ముడు. ఓ చక్కటి కారణంతో, ఓ చక్కటి బాధ్యతతో భూమి మీదకి వచ్చిన ఒక మనిషి. దేవుని కొరకు బ్రతకవలసిన జీవితాలు మనవి. దేవుని కోసం ఆలోచింపవలసిన జీవితాలు మనవి. దేవుని వైపు సభ్య సమాజాన్ని మళ్లించాలి, సన్మార్గం వైపు మళ్లించవలసిన జీవితాలు మనవి.
సత్కార్యాలు చేయవలసిన వారం, దాన ధర్మాలు చేయవలసిన వారం మనమంతా. ధర్మకార్యాలు, వాక్య సంబంధమైన కార్యాలు చేయవలసిన వారం, పొరుగువారిని ప్రేమించవలసిన వారం, పొరుగువారి కోసం అవసరమైతే ప్రాణం పెట్టవలసిన వారమే తప్ప ప్రాణం తీయకూడదు. ఇది ధర్మం. క్రీస్తునందు ప్రియులారా, ఆలోచించండి. ఇక ఎందుకు పుట్టాం మనం అని ఒక ప్రశ్న వేసుకుంటే, నా కోసం నేను పుట్టలేదండి, నా కుటుంబం కోసం నేను పుట్టలేదండి, అధికారాల కోసం నేను పుట్టలేదండి, గద్దెనెక్కటానికి నేను పుట్టలేదండి, కోటీశ్వరుని కావటానికి, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి పుట్టలేదండి, ఒక కులం కోసం పుట్టినవాడిని కాదు, ఒక మతం కోసం పుట్టినవాడిని కాదు, ఓ పార్టీ కోసం పుట్టిన వాళ్ళం కాదు. మనమంతా దేవుని కోసం పుట్టిన వాళ్ళం. ఇదే నీ కారణం, నీ జన్మకు కారణం. ఓ పువ్వు బ్రతికిన ఒక్కరోజైనా ఓ చక్కటి సువాసనను వెదజల్లుతుంది నీకోసం. ఓ సూర్యుడు ఎంతమంది పుట్టారో, ఎంతమంది వెళ్ళిపోతున్నారో, అలా కోట్ల మంది భూమి మీదకి వస్తున్నారు, కోట్ల మంది వెళ్ళిపోతున్నారు. వచ్చే వాళ్ళకి, పోయే వాళ్ళకి సపర్యలు చేస్తుంది, పరిచర్య చేస్తుంది, తన వెలుగును వేడిని పంచుతుంది. భూమి మన కోసం పండుతుంది, చంద్రుడు మన కోసం ప్రకాశిస్తున్నాడు, కోడి మన కోసమే పుట్టింది, కోడి గుడ్డు నీ కోసమే పుట్టింది. ప్రకృతి అంతా నీ కోసం పుట్టినప్పుడు నువ్వు దేవుని కోసం పుట్టినవాడవు, కారణ జన్ముడవు. యెషయా 43:7 నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరిని తెప్పించుము. యెషయా 43:7 నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. ఏమంటుంది బైబిలు? నా మహిమ నిమిత్తం వారిని కలుగ చేసి తిని అంటున్నాడు. ఏమండి, దేవునికి మహిమ తీసుకురావటానికి మనమంతా పుట్టిన వాళ్ళమండి. ఆర్టీసీ డ్రైవర్ని చూడండి, కండక్టర్ని చూడండి. ఏమండి, 52 డిగ్రీల్లో వేడిలో కూడా బస్సును తోలుతున్నారు, టికెట్లు కొడుతున్నారు, ప్రయాణం చేస్తున్నారు. చలికాలమైనా బస్సు ఆగదు, ఎండాకాలమైనా, వర్షాకాలమైనా, మెరుపులైనా, ఉరుములైనా, వడగండ్లైనా, పిడుగులైనా ప్రయాణం ఆగదండి. బస్సు వెళ్ళిపోతుంది, ట్రైన్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆర్టీసీకి మహిమ రావాలి, పేరు ప్రఖ్యాతలు రావాలి. మరి కష్టపడితేనే కదా. అరే, మాకు తలవంపులు తీసుకురావు, సమాజంలో మేము తలెత్తుకొని బ్రతకాలి, తల వంపులు తీసుకొని రాబాకు, మాకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి అని మనం కోరుకుంటాం. అవునండి, బిడ్డ మంచివాడికి ఎదుగుతున్నప్పుడు, బిడ్డ 10 మందికి సహాయపడుతున్నప్పుడు, బిడ్డ దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎంత మహిమ, ఎంత పేరు ప్రఖ్యాతలో. నా మహిమ నిమిత్తం వారిని సృష్టించి తిని, దేవుని మహిమ కొరకు నువ్వు పుట్టావు. ఈ శరీరం ఆయనకి ఆలయంగా, దేవాలయంగా మార్చు. ఈ వాక్యం నీలో సమృద్ధిగా నివసింపనీయండి. వాక్య సంబంధంగా, వాక్య ప్రకారంగా మీరు అడుగులు వేయండి, వాక్య ప్రకారంగా నడుచుకోండి, ఆయన ఆజ్ఞల ప్రకారంగా మీరు నడుచుకోండి. ఆయనకు మహిమ వస్తుంది. మహిమ. ఓ దొంగగా మారకూడదు, నరహంతకుడుగా మారకూడదు, ఓ వేశ్యగా మారకూడదు, ఓ దగాకోరుడుగా మారకూడదు, మోసగాడిగా మారకూడదు. మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన, సత్క్రియలు, ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఈ దేహం ఆయనకి ఆలయంగా మార్చాలి. తన మహిమ కోసం పుట్టిన వాళ్ళం. ప్రియులరా, పుట్టించిన ఈ దేవుడు, ఆ తండ్రి మహిమకు తీసుకురండి ఆయనకి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక ఏదో ఒక రోజు కాలం గడిచిపోతుంది, వయసు మీద పడుతుంది, ఆ తర్వాత మరణం దాపురిస్తుంది. మరణదినం మనకు తెలియదండి. మరి మరణించిన తరువాత వదిలేస్తాడని మీరు అనుకుంటున్నారా? లేదండి, వదిలేయడం. ఎందుకంటే పుట్టుకలో ఒక విషయం బాగానండి, పుట్టుకలో నీ పుట్టుక భూమి మీద జరుగుతుందని ఇంత అనంత విశ్వాన్ని కలిగించాడే. ఈ పుట్టుకలో మానవ జన్మకు అవసరమైన సకల వసతులు భూమి మీద సిద్ధపరిచాడే. ఓ బిడ్డ స్కూల్కి వెళ్తుందంటే తల్లి ఏం చేస్తుంది? పప్పుచారు, అందులో నెయ్యి, అందులో అరటికాయ, అందులో ఆవకాయ,
అందులో పెరుగు, అబ్బా ఎన్ని సిద్ధపరిచింది. కర్చీఫు. ఎస్, భూమి మీదకి వచ్చిన మనకు కన్న తండ్రి అయిన దేవుడు సకల వసతులు కల్పించాడు. ఇంత విశ్వాన్ని ఈ పుట్టుకలో మనం కలిగి ఉన్నాం, అనుభవిస్తున్నాం. మరణిస్తే ఎందుకు వదిలేస్తాడని మీరు అనుకుంటున్నారండి? స్థానభ్రంశం చెందుతున్నాం అంతే. అంటే ఈ భూమిని విడిచి మరో లోకానికి షిఫ్ట్ అవుతున్నాం, మరో లోకానికి తరలిపోతున్నాం అంతే. మరణం అంటే మరణిస్తే పట్టించుకోడని మీరు అనుకుంటున్నారా? మనల్ని మట్టిలో పెట్టినా మన సాంప్రదాయ ప్రకారంగా గంధపు చెక్కల్లో తగులు పెట్టినా, నెయ్యి పోసి గంధపు చెక్కల్లో తగులు పెట్టినా హైందవుల సాంప్రదాయ ప్రకారంగా ఆ దేవుడు వదిలేస్తాడనుకుంటున్నారా? వదిలేయడండి. మరణిస్తే వదిలేయడం, పట్టించుకోవడని మీరు అనుకోకండి, పట్టించుకుంటాడు. నా ప్రజలారా, మీరున్న సమాధుల యొద్దకు నేను వచ్చేదను అంటుంది యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. చూస్తారా? యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచేదను అన్నాడు. ఇర్మియా గ్రంథం మరొక మాట చదవాలి, మీ కొరకు చదవాలి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం, క్షమించండి, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం సారీ అండి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. యెహెజ్కేలు 16:6, నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తములో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని అంటున్నాడు. రక్తంలో పొర్లి ఉన్న మనలను చూసి, తల్లి గర్భంలో ఉన్న మనలను చూసి బ్రతుకు అన్నాడట. అందుకే జీవం పోసుకున్నాం, బ్రతుకుతున్నాం. అంటే ఒకనాడు తల్లి గర్భం దగ్గరకు వచ్చి బ్రతకమన్నాడు. మరణించిన తరువాత భూగర్భం దగ్గరకు వచ్చి బ్రతకమంటున్నాడు, లేపుతున్నాడు. నా ప్రజలారా మీరున్న సమాధులను తెరిచేదను అన్నాడు. జననం తల్లి గర్భంలో ఆరంభమైతే, మరణం ఈ మట్టితో ముగిసిపోతే, ఆ మట్టి దగ్గరకు వచ్చాడు నీ తండ్రి. తల్లి గర్భం దగ్గరకు వచ్చాడు, జననం దగ్గరకు వచ్చాడు నీ దేవుడు. ఎంత గొప్పవాడు ఆలోచించావా? తల్లి గర్భం దగ్గరకు వచ్చిన దేవుడు భూగర్భం దగ్గర కూడా వస్తున్నాడు. తల్లి గర్భంలో బ్రతికిన నీవు భూగర్భంలో కూడా బ్రతకాలి అంటే తన కొరకు బ్రతుకు. ఇదే సూత్రం. తల్లి గర్భంలో బ్రతికిన నీవు భూగర్భంలో బ్రతకాలనుకుంటున్నావా? పునరుద్ధానం చెందాలనుకుంటున్నావా? మరణించిన తరువాత మృత్యుంజయుడై లేచి అమరత్వాన్ని సాధించాలనుకుంటే మీకు ఒక సూత్రం చెప్తున్నాను, 100% దేవుని కొరకు బ్రతకండి. మీ ఆలోచనలు దేవునికి ఇవ్వండి, మీ నడతలు దేవునికి ఇవ్వండి, మీ కష్టం దేవునికి ఇవ్వండి, మీ వాయిస్ దేవునికి ఇవ్వండి, మీ రక్తం దేవునికి ఇవ్వండి. సమాజాన్ని మార్చడానికి, ఈ సువార్తను ప్రకటించడానికి, ఈ విజ్ఞానాన్ని ప్రపంచానికి నేర్పి దేవుని వైపు మళ్లించటానికి మీరు తన కోసం బ్రతికితే సమాధుల నుంచి లేస్తారు. మరణించిన తర్వాత పట్టించుకుంటాడు మిమ్ములను. ప్రియులారా, తల్లి గర్భంలో బ్రతికావు కదా, భూగర్భంలో కూడా బ్రతకండి. ప్లీజ్ బ్రతకండి. జననానికి మరణానికి మధ్య ఇచ్చిన ఈ ఆయుష్కాలాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకుండా ఈ శ్రేష్టమైన దినాలను దేవుని సేవా కార్యక్రమాలకి, దేవుని కొరకు అర్పణ చేసుకోండి. మీ జీవితకాలం అంటారండి. జనన మరణాలకు మధ్య ఉన్న ఈ కాలాన్ని జీవితకాలం అంటారు. ఈ జీవితకాలాన్ని మీరు పూరించండి. రిటైర్డ్ కలెక్టర్గా కాదు, రిటైర్డ్ ఎంఆర్ఓగా కాదు, దేవుని సేవకునిగా, దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా ఈ కాలుని పూరించండి. మీ జీవితకాలను పూరించండి. మన మూలపితరుడి దగ్గరికి వెళ్దాం. అబ్రహాం దగ్గరికి వెళ్దామండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మంచి మాట అండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అంటే అబ్రహాం
అన్యుల కుటుంబం నుండి వచ్చాడండి, కల్దీయుడండి, ఊరు పట్టణానికి చెందినవాడండి. దేవుణ్ణి తెలుసుకున్నాడండి. తన పరిశీలనలో దేవుడు దొరికాడు, దేవుని ఎరిగాడు, దేవుని విశ్వసించాడు. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికి తండ్రి ఉన్నాడు. అబ్రహాంకి ఏం తెలిసిందో తెలుసా? మృతులను సజీవులనుగా చేయువాడు అంటే ఏం తెలిసింది? నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను, ఇసుక రేణువుల వలె నీ గర్భాన్ని విస్తరింపచేస్తానని మాటిచ్చాడు తండ్రి. ఇస్సాకు పుట్టాడు, 100 ఏళ్లకు ఇస్సాకు పుట్టాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు, కాలు కింద పెట్టకుండా పెంచుకుంటున్నారు. నన్ను ప్రేమిస్తాడా, తన కుమారుని ప్రేమిస్తాడా అని ఓ చిన్న పరీక్ష పెట్టాడు. చిన్న పరీక్ష, పరిశోధన అంటారు, శోధన కాదు. శోధన పెట్టేది దయ్యం, పరిశోధించేవాడు దేవుడు. స్త్రీలు బట్టల షాప్కి వెళ్ళారు అనుకోండి, చీరలన్నీ పరిశోధిస్తూ ఉంటారు. ఏది మంచిది, సూక్ష్మ లోపాలు ఏమైనా ఉన్నాయో లేవో అని, రంగు పోతుందా లేదా అని. పరీక్ష అవసరం కదా. బంగారం కూడా అంతేనండి. ఇది మేలిమి బంగారమా, డూప్లికేటా తెలియాలి అంటే టెస్ట్ అవసరం. అబ్రహాము బంగారపు విశ్వాసానికి టెస్ట్. అంతే, కుమారుని బలిగా ఇవ్వటానికి వెళ్ళిపోయాడు. ఏమండి, మనం పుట్టింది దేవుని కోసం, చావలసింది దేవుని కోసం అని బిడ్డలకు నేర్పించాడు తండ్రి. అంతే, బలి ఇవ్వటానికి తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు అబ్రహాం ఎలా ఆలోచించాడు తెలుసా మీకు? మృతులలో నుండి నా కుమారుని తిరిగి సజీవంగా ఇవ్వగలడు, ఈ బూడిదలో నుంచి నా కొడుకుని మరలా బ్రతికించి ఇవ్వగలడు. అబ్బా, ఎంత విశ్వాసం అండి, అపారమైన నమ్మకం అండి తన తండ్రి మీద. బిడ్డలు నిద్రపోతున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎగ్జామ్ ఉంటుంది కదా, నాన్న నిద్రపోతున్నాను, మమ్మీ నిద్రపోతున్నాను, పలానా టైంకి నన్ను లేపండి అంటారు. అనగానే మనం ఏం చేస్తాం? ఆ టైంకి లేపుతాం బిడ్డల్ని. అంటే బిడ్డలకి తల్లిదండ్రుల మీద నమ్మకం ఉంది, నిద్ర నుంచి లేపుతారని. మరణాన్ని దేవుడు నిద్రతో పోల్చాడు, ఈ మరణం నుంచి లేపుతాడు నీ తండ్రి. కన్ఫామ్ అండి. మరి ఉన్నతంగా బ్రతకడానికి నిర్ధారణ చేసుకో, నీ గమ్యాన్ని సుముఖం చేసుకో, నీ ఆలోచన వైఖరిని మార్చుకో, నీ మనస్తత్వం మార్చుకో. ఉన్నతంగా దేవుని కోసం బ్రతకడానికి ఆలోచించు. బాప్తీసం పొందకపోతే తొందరగా బాప్తీసం పొంది సంఘంలోకి చేరు. ఉన్నతంగా దేవుని కార్యక్రమాలు చేయండి బిడ్డ, కార్యక్రమాలు చేయండి. ఇంకా మీరు కిందకు చదువుకుంటూ వస్తే ప్రియులరా, 19వ వచనం, అతడి విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. అబ్రహాం గారి శరీరం మృతతుల్యమైపోయింది, శారా గారి గర్భం మృతతుల్యమైపోయింది. ఇక్కడ మీరు పాయింట్ నిలబడాలి. ఏమండి, 100 ఏళ్ళు అబ్రహాంకి వచ్చాయి, తన శరీరం అంతా మృతతుల్యమైపోతుంది, ప్రతి సెల్ డెడ్ అవుతుంది. మీకు తెలుసు కదా, వృద్ధాప్యంలోకి వస్తున్నామంటే ప్రతి సెల్, ప్రతి కణం డెడ్ అవుతుంది. అలాగే శారా యొక్క అండాలు ఉంటాయి చూసారా, తన గర్భంలో అండాలు ఉంటాయి చూసారా, ఆ అండాలు కూడా డెడ్ అయిపోతాయి. డెడ్ అయిపోయిన అండాలు శారమ్మకు, డెడ్ అయిపోయిన సెల్స్, కణాలు, హ్యూమన్ సెల్, ఆ కణాలకు జీవం పోసిన వారు ఎవరు? దేవుడు. అంటే శరీరంలో ఉన్న కణాలకు, మృతతుల్యమైపోయిన ఈ సెల్స్కు, హ్యూమన్ సెల్స్కు లైఫ్, జీవాన్నిచ్చిన దేవుడు. శారా గర్భంలో నిర్వీర్యమైపోయిన ఈ అండాలకు జీవాన్నిచ్చిన ఈ దేవుడు. బాగా పాయింట్అవుట్ చేయండి. మృతతుల్యమైన కణాలకు జీవం పోసిన ఆ దేవుడు, గర్భఫలం ఇచ్చిన ఆ దేవుడు, ఈ శరీరం రాలిపోయిన తరువాత, మట్టిలో కలిసిపోయిన తరువాత ఈ మట్టి రేణువులు ఈ శరీర కణాలను సమకూర్చి అక్షయ శరీరంగా మార్చగలడు నీ తండ్రి, జీవాధిపతి. మృతతుల్యమైన కణాలకే జీవాన్ని పోస్తే చనిపోయిన మన శరీరానికి జీవం పోయడా?
మన సమాధుల యొద్దకు రాడా, తిరిగి లేపడా, పట్టించుకోడా, మంటికి మారుస్తున్నాడు ఆయన, అంతేనండి. టమాటా సూప్ ఉంటుంది ఏమండి, మార్చారండి. టమాటాని సూపుగా మార్చాడు, పాలని గడ్డగా మారుస్తారు, నీళ్ళను గడ్డగా ఐస్గా మారుస్తారు. అంతే, ఈ మానవ ఆకారాన్ని దేవుడు మంటికి మార్చాడు. మంటిలో కలపడం కాదు, మంటికి మార్చాడు, రూపం మార్చాడు. మరలా రూపం తిరిగి తెచ్చుకునే అవకాశం ఉంది. మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించండి. యెషయా 26:19-20. మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొనండి. మృతతుల్యమైపోయిన కణాలన్నీ మరలా ఒక్కటిగా ఏర్పడతాయి. ఈ శరీరం మరలా వస్తుంది, ఆత్మ పరదేశు నుండి వస్తుంది. అంతే, భూమి మీద ఎక్కడ తిరగదో, పరదేశు నుండి వస్తుంది. సమాధులలో నుంచి శరీరాలు లేస్తాయి. అలా లేపేవాడు నీ దేవుడు, నీ తండ్రి. సజీవ యాగంగా ఈ శరీరాన్ని ఆయనకు నువ్వు సమర్పిస్తే మరణించిన తరువాత నిన్ను పట్టించుకుంటాడు, మట్టిలో నుంచి నిన్ను మరలా లేపుతాడు. అదే పునరుద్ధానం, పునర్జన్మ కాదు, పునరుద్ధానం. నా వారి శవములు సజీవములగును అన్నాడు. ఎస్, ఈ శరీరం దేవుని పనికి అర్పణ చేస్తే, దేవుని పనిలోని ఈ శరీరం రాలిపోతే అది ఆయన శవం, ఆయన శవం, దేవుని శవం అంటది. నా వారి శవములు సజీవములగును అంటున్నాడు. లేపుతాడండి, యేసుక్రీస్తును లేపాడు. అందుకే కింద వచనం చూడండి, 25వ వచనం, రోమపత్రిక 4వ అధ్యాయం 25 ఏమన్నాడో తెలుసా? మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. మనము నీతిమంతులముగా తీర్చబడుటకై ఆయన లేపబడెను. మన నిమిత్తం కూడా ఓరాయబడెను. మృతులలో నుండి యేసుక్రీస్తును లేపినవాడు మనను కూడా లేపుతాడంటండి. నిజంగా అండి, యేసుక్రీస్తు దేవునికి ప్రియుడండి. ఎలా ప్రియుడో చెప్పమంటారా? ప్రవక్తలంతా కన్నీళ్లు పెట్టించిన వారే దేవునికి. అపోస్తులంతా ఏదో ఒక విషయంలో తప్పు చేసి దేవుని కన్నీళ్లు పెట్టించిన వాళ్ళే. కానీ యేసుక్రీస్తు తన బ్రతుకులో, తన జీవితంలో ఎక్కడా కూడా దేవుని కన్నీళ్లు పెట్టించలేదండి. ప్రియ కుమారుడండి ఆయన తన కొరకు ఏదైతే లేఖనాల్లో రాశాడో దాన్ని అంతా నెరవేర్చాడండి, మనుషుల పాప క్షమాపణ కొరకు. అందుకే ఆ యేసు ముఖాన్ని చూశాడు, మన ముఖాన్ని చూశాడు, క్షమించాడు. ఆ యేసు ముఖాన్ని చూశాడు, మన ముఖాన్ని చూశాడు, నిత్య జీవం ఇచ్చాడు. ఆ యేసు ముఖాన్ని చూశాడు, మన ముఖం చూశాడు, పరలోకాన్ని ఇస్తున్నాడు. యేసును బట్టి ఇది కృప, ప్రపంచానికి అనుగ్రహించబడిన కృప. యేసుక్రీస్తు, ఆయన్నే కాదనుకుంటే పుట్టగతులు ఉండవండి, పుట్టగతులు ఉండవు. మంటల పాలైపోవటమే, అగ్నిగండానికి జారిపోవటమే యేసు పుట్టకపోతే. ప్రియులరా, ఆ రక్షకుని మీ హృదయంలో చేర్చుకోండి. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము ముగించుకుందాం. 25, 26 వచనాలు చదువుకుందామండి ప్రియులరా. 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయము. యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. అబ్బా, చనిపోయినను బ్రతుకును. ఓ గింజ చనిపోతుంది, ఓ గింజ మట్టిలో కులిపోతుంది, ఓ గింజ పచ్చటి ఆకృతితో బ్రతుకుతుంది. గింజకు బ్రతుకునిచ్చిన దేవుడు నీకెందుకు బ్రతుకునేవాడు బిడ్డ? నువ్వు ఆయన సాక్షాత్తు, ఆయన రూపం, నీకు బ్రతుకునిస్తాడు. ఏ క్షణంలో మృత్యు వస్తుందో, ఏ క్షణంలో శరీరాన్ని విడిచిపెట్టాలో, ఏ క్షణంలో ఆత్మగా బయటికి రావాలో మనకెవరికి తెలియదు. నిజంగా వాస్తవం అండి. ఈ లోపులోనే మీరు మారాలి. ఈ లోపులోనే యేసుక్రీస్తుని విశ్వసించాలి. ఆయన రక్తంలో కడగబడాలి. సార్వత్రిక సంఘంలో సభ్యులుగా చేర్చబడాలి. ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షారసం మీరు తీసుకోవాలి. అంత్యదినమున వారిని లేపుతాడు.
ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ ద్రాక్షారసం నీకు క్షమాపణ. ఒకటి క్షమాపణ. ఆయన శరీరానికి సాదృశ్యంగా ఈ రొట్టె తీసుకోవడం వల్ల నీకు జీవం, అంత్యదినమున లేపే మహాస్థితి, మహర్దశ, పునరుద్ధానం. అంటే క్షమాపణ, జీవం, పునరుద్ధానం కలుగుతుంది. అందుకే ఎవరు మిస్ చేసుకోకండి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని. ఆయన పనిలో ఉండండి. నేనే పునరుద్ధానము, నేనే జీవము. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయి నన్ను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎప్పటికి చనిపోడు, ఎప్పటికి చనిపోడు. ప్రియులరా, మరణిస్తే పట్టించుకుంటాడా? ఎస్, పట్టించుకుంటాడు. ఒక గింజ రైతు చేతిలో ఉంటే దానికి బ్రతుకు, లేదంటే ఆకాశ పక్షులు తినేస్తాయండి. ముళ్ళ కంచెల్లో పడితే ముండ్లు అరిచేస్తాయండి. ఆ రాళ్ళలో పడితే వేరు లేనిదన ఫలించదండి. ఈ విత్తనం మీ జీవితం. మీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టండి. ఆ తర్వాత కన్ను మూయండి. ఈ శరీరాన్ని మట్టిలో కలిపిన తరువాత తల్లి గర్భం దగ్గరకు వచ్చిన దేవుడు సమాధి దగ్గరకు కూడా వచ్చి లేపుతాడు. నాయనా, లేనాయనా, నా కోసం చాలా కష్టపడ్డావు, నా కోసం అలిసిపోయావు, నా కోసం ఎన్నో త్యాగాలు చేశావు, నాకెంతో మంచి మహిమను తీసుకొచ్చావు, ఒక చక్కటి బ్రతుకు నా కోసం బ్రతికావు, లేనాయనా అని మన సమాధుల దగ్గరికే వస్తున్నాడు మన తండ్రి. సమాధుల దగ్గరికి ఎవరు రాగలరండి? మట్టిలో పెట్టిపోయేవాళ్ళే తప్ప. మట్టిలో పెట్టిపోయారు మన వాళ్ళు, మట్టి దగ్గరకు వచ్చి లేపుతున్నాడు మన కన్న తండ్రి, మన కన్న తండ్రి. తండ్రి, నీకు వందనాలు ఆయన. ఆయనకు కృతజ్ఞత చెప్పండి, కృతజ్ఞత కలిగి బ్రతకండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.